సార్ చెప్పండి, అండ్ ఎప్పటి నుంచి గోల్డ్ వర్క్ చేస్తున్నారు మీరు? 25 years మేడం. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో 25 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసారా? అంటే 65,000 ఉండే లాస్ట్ ఇయర్ గోల్డ్ ఇప్పుడు 1,60,000కి దగ్గరలో ఉంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పెరగడం? చాలా మాకైతే గిరాకీ లేదు మేడం. సంవత్సరంలో డబుల్ అయిపోయింది. అవును, ఫస్ట్ 4,000 ఉండే, అట్లా 10 సంవత్సరాలు ఉంది. తర్వాత మెల్లమెల్లగా 5, 6, 7, 8 అట్లా వచ్చింది. కానీ 50 తర్వాత ఈ సంవత్సరమే డబుల్ అయిపోయింది, త్రిబుల్ అయిపోయింది. 52 నుండి ఒకటేసారి ఇప్పటి వరకు 1,60,000 దాకా వచ్చింది. ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనుకోవచ్చా? తగ్గే ఛాన్స్ అయితే లేదు మేడం, పెరుగుతూనే ఉంటది. ఇప్పుడు గోల్డ్ స్మిత్ అంటేనే మీరు రెగ్యులర్ గా వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇంత పెరగడం వల్ల ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కొనాలనున్నా కొనలేని పరిస్థితిలో అందరూ ఉన్నారు. మీకు కూడా వర్క్ లేదు. ఇప్పుడు మీకు వర్క్ ఉంటేనే డబ్బులు, జీతం అన్ని వస్తాయి. అవును, మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా. ఇప్పుడు షాప్ లోకి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఇంత కాస్ట్ పెరగడం వల్ల వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏంటంటే 2-3 అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేయాలంటే కూడా బాధపడుతుంది. మన భారతీయులకి ఇష్టం, లేడీస్ కి బంగారం ఇష్టం. మన భారతీయులు అంటేనే బంగారం. అవును, బంగారం లేని పెళ్లి కాదు, ఎండి. ఏం లేకున్నా మన సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీకి బంగారం కంపల్సరీ. వాళ్ళకి సంతోషం అనమాట బంగారం అంటే. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టలేక ఆస్తులు అమ్ముకొని అవి ఇవి చేసుకొని పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కూడా అంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. బంగారం అంటేనే ఇంకా. అవును, ఆడపిల్ల పెళ్లి అంటే కంపల్సరీ బంగారం అనేది పెడతారు. అంటే ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేయాలన్నా పసుకొమ్మత కట్టించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు. సూత్రం పెడతారు, ఆ తాళి చైన్, బ్లాక్ బీడ్స్ కంపల్సరీ పెడతారు. పూర్వం ఏం చేశారు, రాజులు బంగారం నిండి లేనప్పుడు పసుపు కొమ్మతో పెళ్లి అవుతుందట. ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు. అసలు అందరూ కొనక, 1 గ్రామ్ కావాలంటే 16,000. 1 గ్రాము పుస్తే అంటే 1/2 తులం కావాలి అంటే 75,000. చిన్న పుస్తే. ఆ పుస్తక 75,000 పెడితే అతను ఇంకా కమ్మలు, బుట్టలు, మాటీలు, ఉంగరం, అల్లునికి అవన్నీ ఎడ చేసుకుంటాడు. అవును, అంటే బంగారం పెట్టే బదులు ఇంకా డబ్బుల రూపంలో ఇచ్చేస్తే అన్నా వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ అట్లా ఉండదు. బంగారం పెడితేనే వాళ్ళకి ఇష్టం కదా. ఉన్న వాళ్ళన్నా కొంటున్నారా అన్న? ఉన్న వాళ్ళు 10%, 90% అయితే తక్కువైంది గిరాకీ. 10% వాళ్ళు తప్పని పరిస్థితిలో కొంటున్నారు. అంటే ఇంత రేటు పెరిగితే డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా కొనడానికి అయితే ఎవరు ఇష్టపడట్లేదు. తగ్గితేనే కొంటారు అని పెరుగుతుంది. ఇప్పుడు బంగారం రేటు ఇంత భారీ స్థాయిలో పెరగడానికి ట్రంప్ వల్లే కారణం, ట్రంపే మొత్తం చేస్తాడు అంటున్నాడు. ఒకవేళ ట్రంప్ దిగిపోతే మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు మేడం.